హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. మీరు ఈ వడ్డానం ఏంటంటే ఫస్ట్ ఏదైతే బెల్ట్ పార్ట్ కాకుండా మనకి ఫస్ట్ బిల్ల ఉంటుందో అది తీసుకోవచ్చు, లేదా విత్ బెల్ట్ తీసుకోవచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నో నేనైతే మన మలక్పేట్ బ్రాంచ్లో ఉన్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మలక్పేట్లో మన మెట్రో పిల్లర్ నంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుంది. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కదా, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో వడ్డానంలో ఫస్ట్ ప్యాటర్న్ అష్టలక్ష్మి ప్యాటర్న్ చూపిస్తున్నానండి. వడ్డానం మనకి కొన్ని ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటాయి, కొన్ని విత్ బెల్ట్ ఉంటాయి. ఇది విత్ బెల్ట్తో వచ్చిన కాన్సెప్ట్ అనమాట. షేప్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అండ్ బెల్ట్ పైన అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది, ప్లెయిన్గా లేదు, ఎంటీగా లేదు బెల్ట్ అనేది. ఫ్రంట్ పార్ట్ చూడండి, మధ్యలో అమ్మవారు, అటు ఇటు ఫ్లోరల్ ప్యాటర్న్ రెడ్ స్టోన్స్తో, పైన పీకాక్స్ వచ్చేసాయి, పైన అలంకరణ సీజెట్స్, కింద కూడా సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. మనకి పైన ఒక పర్ల్ బాల్ వచ్చింది అబ్జర్వ్ చేసినట్లయితే. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ విత్ పర్ల్ బాల్, గ్రీన్ స్టోన్స్. ఇక్కడ మనకి అష్టలక్ష్ములు అండి. ప్రతి ఒక్క అమ్మవారు గోపురం లాగా ఇచ్చారు, వాటి మధ్యలో కూర్చున్నట్టు చాలా చక్కగా ఉంది. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మధ్యలో అమ్మవారికి మాత్రం పర్ల్ బాల్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ వచ్చాయి అండ్ రూబీ బీడ్. సైడ్కి అంతా కూడా మనకి రైస్ పర్ల్స్ వచ్చాయండి. సో మీరు ఏంటంటే ఒకటే వడ్డానం మీరు గుట్ట పూసలకి వేసుకున్న సెట్ లాగా కనబడుతుంది, లేదా మీరు పర్ల్ వాటికి లేదా నార్మల్ గోల్డ్ జ్యువెలరీకి వేసుకున్న సెట్ లాగే కనబడుతుంది. సో గ్రాస్ వెయిట్ 187 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 173 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి హెవీ కుందన్ ప్యాటర్న్ అన్నమాట. మనకి యాంటిక్ లుక్తో వచ్చేసింది, యాంటిక్ నక్షి విత్ కుందన్ స్టైల్. సో మీరు 3-4 ప్యాటర్న్స్కి వేసుకునే ప్యాటర్న్ అన్నమాట. సో ఫస్ట్ మనకి మధ్యలో చూస్తున్నారు కదా అమ్మవారి రూపం, చుట్టూ ఒక లైన్ ఆఫ్ కుందన్స్ వచ్చేసాయి, పింక్ కుందన్స్, పైన డ్రాప్ షేప్లో గ్రీన్ స్టోన్, వాటిపైన కావింగ్, కింద అంతా మ్యాంగో స్టైల్ వచ్చిందండి. మధ్యలో పీకాక్స్ వచ్చేసాయి, ఫ్లోరల్స్ అంతా కుందన్స్, పర్ల్స్ స్టడ్డెడ్, మధ్యలో కూడా అమ్మవారు ఇక్కడ ఎలా అయితే వచ్చారో అలాగే. సో మనకి కుందన్స్ అనేవి బాగా ఏర్పడుతున్నాయి, నీట్గా కనబడుతున్నాయి అన్నమాట. పర్ల్స్ కూడా మధ్యలో చూడండి స్టడ్డెడ్గా ఇచ్చారు, అంటే మనకి ఏం హ్యాంగ్ అవ్వట్లేదు, నీట్గా స్టోన్స్ ఎలా అయితే కూర్చుంటాయో పర్ల్స్ కూడా అలాగే కూర్చున్నాయి. కింద చూస్తున్నారు కదా పీకాక్స్ వచ్చేసాయి, హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ ఉంటాయి కదా, 0 సైజ్ పర్ల్ బాల్స్. సో మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ 128 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 108 గ్రామ్స్. అంటే మీరు వెనకాల తీసుకునే బెల్ట్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఏంటంటే నార్మల్ గోల్డ్లోనే తీసుకుంటున్నారు, ఈ మధ్య సిల్వర్లో కూడా తీసుకుంటున్నారు. మీరు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు, ప్లెయిన్ బెల్ట్ అయినా కానీ. ఇప్పుడు కట్ వర్క్ స్టైల్ వస్తున్నాయి, లేదా పీకాక్ కావింగ్లో ఉంటున్నాయి. మీకు నచ్చిన ప్యాటర్న్ కస్టమైజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా అమ్మవారి రూపం ప్యాటర్న్ అండి, కానీ 3D స్టైల్ అండ్ సీజెట్స్తో వచ్చేసింది. డైమండ్ లుక్ లాగా ఉంటుంది, కొత్త సెట్టింగ్ అంతా కూడా మనకి చక్రం లాగా ఇచ్చారు, ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, కింద పెటల్స్ అంతా కూడా సీజెట్సే. మధ్యలో అమ్మవారు చూడండి లోటస్ పైన కూర్చున్నట్టు 3D లాగా ఉంది, బికాస్ మనకి లైన్స్ లాగా వచ్చి వాటిపైన అమ్మవారు కావింగ్, పైన అంతా కూడా గోపురం లాగా కట్ వర్క్ స్టైల్ క్రీపర్స్తో వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ అటు ఇటు వచ్చేసింది. మనకి మధ్యలో చూడండి పీకాక్స్ ఏమో గోల్డెన్ కార్వింగ్తో, రెడ్ స్టోన్స్తో, ఎండింగ్లో మనకి ఇలా ఫ్లోరల్ బుకేస్ లాగా ఇచ్చేసి ఎండ్ చేశారు. పైన ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, కింద ఒక లైన్ ఆఫ్ సీజెట్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, బిగ్ సైజ్ పర్ల్ బాల్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 167 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 137 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, టెంపుల్ స్టైల్లో ఉంది కంప్లీట్గా. మనకి అమ్మవారి రూపమే, అష్టలక్ష్ముల ప్యాటర్న్, అమ్మవారి రూపం. గజలక్ష్మి అంటారు చూసారా, అలా. బికాస్ మనకి అమ్మవారి మధ్యలో వచ్చేసి అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయి, పైన ఇలా దేవతలు, చుట్టూ అమ్మవారే. మనకి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలా ఉన్నారండి. మీకు చూడండి ఎంత నీట్గా ఉన్నారో, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అలా అంటూ ఉంటారు కదా, అలా అష్టలక్ష్ములు కనబడుతున్నారు. పైన కుందన్స్తో, కింద కూడా కుందన్స్తో మ్యాంగోస్, క్రీపర్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పంకిన్ స్టైల్ బీడ్స్ ఉంటాయి చూసారా, గ్రీన్ పంకిన్ బీడ్స్ ఉన్నాయి, స్మాల్ సైజ్ కోరల్స్ ఉన్నాయి, గోల్డెన్ బాల్స్ ఉన్నాయి. నీట్గా ఉందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 155 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 141. మనకి ఇంకా ఏదైనా డౌట్స్ అంటే కొందరికి ఏంటంటే క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అలా ఏదైనా కావాలి అన్నా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు.
సో రెగ్యులర్ వడ్డానం లాగా ఉండకూడదు, కాస్త యూనిక్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. చిన్న ప్యాటర్న్ మనకి చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్లో వచ్చింది. అటు ఒక లైన్, ఇటు ఒక లైన్, పైన మనకి ఇలా ట్రయాంగిల్స్ విత్ గోల్డెన్ బాల్స్, మధ్యలో చూడండి కట్ వర్క్ స్టైల్ లాగా చక్కగా క్రీపర్స్ వచ్చేసాయి. ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్. మధ్యలో పెండెంట్ ఏదైతే వచ్చిందో అది మాత్రం మొజోనైట్స్తో వచ్చేసింది, పీకాక్ లాగా విత్ మొజోనైట్, సీజెట్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్స్. పైన మొజోనైట్స్, పర్ల్ బాల్ వచ్చింది, కింద అంతా కూడా రైస్ పర్ల్స్ విత్ గ్రీన్ బీడ్స్. మీరు సింపుల్గా ఉన్న ప్లెయిన్ దాంతో పెట్టుకోవచ్చండి వెనకాల, లేదా వెనకాల కూడా కట్ వర్క్ లాగా ఉంటాయి కదా, వాటి బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ మనకి ఏదైతే ఇది ఉందో దీని మాత్రం గ్రాస్ వెయిట్ 117 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 114 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్యాటర్న్లో ఏంటంటే సీజర్స్ హైలైట్ అవుతున్నాయి, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, అమ్మవారు, పీకాక్, మ్యాంగోస్. ఒక జ్యువెలరీలో ఏమేమైతే చూడాలి అనుకుంటామో అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మధ్యలో చూసేద్దాం. ఫ్రంట్ మనకి ఇక్కడ అమ్మవారు 3D స్టైల్ లాగా మంచి గ్లాసెస్, అంటే ఏమైతే మనకి చిన్న చిన్నగా లైన్స్ వస్తాయో 3D లైన్స్, వాటిపైన అమ్మవారు, అటు ఇటు పీకాక్స్ కూడా మనకి 3D కాన్సెప్టే. పైన మ్యాంగోస్ వచ్చేసాయి గోల్డెన్ కార్వింగ్తో, కిందంతా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్, పైన కూడా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. మనకి అమ్మవారు మధ్యలోనే కాకుండా అటు ఇటు 2 అమ్మవారి రూపం, పీకాక్స్ వచ్చేసాయి, ఫ్లోరల్స్ అంతా సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్. పైన కట్ వర్క్ స్టైల్ లాగా రన్ అవుతుంది, కింద చూడండి మనకి పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా, అలా వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 150 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 131. మీరు కనుక బెల్ట్ కూడా డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకున్నారంటే మీరు వాట్సాప్ చేశారంటే మన దగ్గర ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ బెల్ట్స్ అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది, లేదా పిక్చర్స్ అయినా పెడతారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇవి కూడా అష్టలక్ష్ముల రూపమే. మనకి మధ్యలో అమ్మవారు కళ్ళగా నవ్వు ముఖంతో లోటస్ పైన కూర్చున్నారు, పైన అంతా గోపురం లాగా మనకి కార్వింగ్ వచ్చేసింది, రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, అటు ఇటు కూడా అమ్మవారి రూపమే చూస్తున్నారు కదా. మధ్యలో కూడా గోపురం వచ్చింది, ఇటు లైన్ అంతా పీకాక్స్, అటు లైన్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి. మధ్యలో మనకి చూడండి ఈ రూబీ కలర్డ్ స్టోన్స్ వల్లే లుక్ అంతా కూడా మనకి గోల్డ్ కాస్త యాంటిక్ ఉన్నప్పుడు రూబీ కలర్ స్టోన్స్ లేదా మనకి ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్స్ బాగా హైలైట్ అవుతుంటాయి. కింద అంతా పీకాక్ అండ్ లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. మనకి మెయిన్గా మాత్రం మ్యాంగోస్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి స్మాల్ సైజ్ గ్రీన్ బీడ్స్ అండ్ 0 సైజ్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 103 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 93 గ్రామ్స్ పడుతుంది. సో గజలక్ష్మి స్టైల్తో ఉన్న వడ్డానం అండి. మధ్యలో అమ్మవారు, అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మనం గజలక్ష్మి రూపం అంటాం కదా, సో ఇది కూడా మనకి గజలక్ష్మి ప్యాటర్న్. అటు ఇటు అష్టలక్ష్ములు వచ్చేసారు, ప్రతి ఒక్క లక్ష్మి రూపంకి మధ్యలో పీకాక్. పైన అంతా కూడా చూడండి పీకాక్స్ వచ్చేసాయి, సీజర్స్తో మనకి అల్లికలు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. కింద కూడా మనకి క్రీపర్స్ అంతా సీజర్స్, ఫ్లోరల్స్ లాగా వచ్చినవి మాత్రం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మధ్యలో ఒక మంచి ఫ్లవర్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ సైజ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయన్నమాట. గ్రాస్ వెయిట్ 147 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్ పడుతుంది. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదండి, మనకి కాస్త హెవీ లుక్తో ఉన్న వడ్డానం. బ్రైడ్స్ ఎవరైనా వడ్డానం చూస్తున్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకి మధ్యలో అమ్మవారు, ఒక్కసారి ఫేస్ కూడా చూడండి డీటెయిల్డ్గా, మంచి కళగా నవ్వు ముఖంతో. అమ్మవారి జ్యువెలరీ ఎప్పుడు కూడా మనం కళగా నవ్వు ముఖంతో ఉన్నవే తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అలాగే ఉన్నారు. మనకి అంతా కూడా గోపురం ప్యాటర్న్, అటు ఇటు మనకి పీకాక్స్ వచ్చాయి, ఇవంతా కూడా ఎలిఫెంట్స్. పైన అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, కింద కూడా కట్ వర్క్ స్టైల్లో క్రీపర్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పంకిన్ బీడ్స్, స్మాల్ పర్ల్ బాల్స్ అండ్ పంకిన్ బీడ్సే. అండ్ మనకి కోరల్స్ కూడా హైలైట్ అవుతున్నాయి ఈ ప్యాటర్న్లో. మనకి బెల్ట్ కూడా గోల్డెన్ బెల్ట్ వచ్చిందండి, కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్ కార్వింగ్తో ఉంటుంది. ఒక్కసారి మీకు బెల్ట్ స్టైల్ చూపిస్తాను, మీకు లుక్ అనేది ఐడియా వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట బెల్ట్ అనేది, ప్లెయిన్గా కాకుండా ఇలా పీకాక్ ప్యాటర్న్ కార్వింగ్తో ఫినిషింగ్ ఇస్తారు. సో గ్రాస్ వెయిట్ 213 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 201 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి అష్టలక్ష్ముల ప్యాటర్న్, కానీ ముందు చూపించినవన్నీ కూడా బెల్ట్ డిఫరెంట్గా ఉండే కదా, ఇక్కడ బెల్ట్ చాలా యూనిక్గా ఉంటుందండి. ఈ బెల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఎలా వచ్చిందో ఫ్రంట్ ప్యాటర్న్ చూసేయండి. మధ్యలో అమ్మవారు చాలా కళగా ఉన్నారు, చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు మనకి ఇలా లోటస్ పైన కూర్చొని, అటు ఇటు పీకాక్స్, పైన అంతా మ్యాంగోస్, ఎలిఫెంట్స్ వచ్చేసాయి, కిందంతా కూడా కలర్ఫుల్గా మ్యాంగోస్, సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్తో. హ్యాంగింగ్స్ చూడండి మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. సో మీకు ఇక్కడ బెల్ట్ చూపిస్తానన్నాను, డిఫరెన్స్ ఏంటో మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ఏదైతే అయిపోతుందో ఒక పీకాక్ వచ్చేసి వాటి నుంచి మెష్ స్టైల్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ మధ్య ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయండి, మంచి మెష్ స్టైల్ బెల్ట్ అన్నమాట. సో మీకు
వెయిట్ అనేది కొందరు ఏంటంటే తక్కువ వెయిట్లో అవ్వాలి లేదా కాస్త ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ మాత్రం మంచి అష్టలక్ష్ముల ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 155 గ్రామ్స్ విత్ బెల్ట్ చెప్తున్నాను. నెట్ వెయిట్ వచ్చేసి 142 గ్రామ్స్ పడుతుంది. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదండి, మనకి విత్ బెల్ట్ కంప్లీట్ వడ్డానం చూపిస్తున్నాను. సో మనకి మధ్యలో చూడండి ఇలా మ్యాట్ లుక్ లాగా ఒక షైన్ వచ్చేసి మధ్యలో చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్. ఎవరైతే మనకి అమ్మవారి నగలు చాలా ఉన్నాయి లేదా అష్టలక్ష్ములు కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నవి ఈ ప్యాటర్న్ చూడండి. రెడ్ స్టోన్స్ మధ్యలో చుట్టూ ఫ్లవర్ ప్యాటర్న్ సీజర్స్తో, పైన కింద మనకి గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. అటు ఇటు కూడా ఫ్లోరల్ ప్యాటర్న్సే. మనకి రెడ్ గ్రీన్ స్టోన్స్ అక్కడక్కడ ఇచ్చేసి సీజర్స్ బాగా హైలైట్ చేస్తున్నారు. షేప్ కూడా ప్లెయిన్గా మనకి ఇలా లైన్ లాగా కాకుండా ఫ్లోరల్ ప్యాటర్న్ అండి, అంటే స్కాలోప్ లాగా పైన కింద. హ్యాంగింగ్స్ చూడండి పర్ల్ బాల్స్ పెద్ద సైజ్, పైన రూబీ బీట్స్, కింద వచ్చేసి ఎమరాల్డ్ బీట్స్. సైడ్ బెల్ట్ అంతా కూడా పీకాక్ కార్వింగ్తో ఉంటుంది. గ్రాస్ వెయిట్ 166 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 147 గ్రామ్స్ పడుతుంది. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదండి, రామ్ పరివార్ కాన్సెప్ట్తో వచ్చేసింది. మధ్యలో మాత్రం అమ్మవారు చుట్టూ సీజర్స్తో గోపురం ఫినిషింగ్ వచ్చేసింది. అటు ఇటు పీకాక్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇలా రౌండ్ చక్రం లాగా వచ్చింది చూస్తున్నారు కదా, అక్కడ అంతా కూడా రామ్ పరివార్ లాగా ఇచ్చారనమాట. పైన అంతా కూడా మనకి క్రీపర్స్ సీజర్స్, రెడ్ గ్రీన్ స్టోన్స్, ఒక లైన్ ఆఫ్ సీజర్స్ ఇచ్చేసి మనకి పర్ల్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మనకి బెల్ట్ కూడా ప్లెయిన్గా కాకుండా ఎలిఫెంట్ కార్వింగ్తో చక్కగా ఉందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 200 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 136 గ్రామ్స్. సో మన నెక్స్ట్ వడ్డానం లెంత్ చూడండి ఎంత పొడవుగా ఉందో. కొందరికి ఏంటంటే మనకి పెద్దగా ఉండాలి, బాగా కనబడాలి, బ్రైట్స్ కూడా పిక్చర్స్లో బాగుండాలి అనుకుంటే ఇలా పెద్ద లెంత్ ఉన్నది తీసుకోండి. మనకి చాలా నిండుగా కనబడుతుంది. ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా. అమ్మవారు ఒక్కటి గోల్డెన్ కార్వింగ్, చుట్టూ వచ్చిన గోపురం ప్యాటర్న్ అంతా సీజర్స్, హెవీగా ఉందండి సీజర్స్. అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. పైన మనకి రూబీ అండ్ ఇటు సైడు అటు సైడు ఎమరాల్డ్స్. ఇటు చూడండి పీకాక్ అండ్ ఫ్లోరల్ కార్వింగ్, అంతా కూడా సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. హెవీగా ఉంది ప్యాటర్న్ అయితే. మనకి కింద అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి. పర్ల్ బాల్స్కి గోల్డెన్ క్యాప్ కూడా సింపుల్గా ఇవ్వకుండా లీఫ్ ప్యాటర్న్ ఫినిషింగ్తో చక్కగా ఇచ్చారు. మనకి బెల్ట్ వచ్చేసి పీకాక్ అండ్ ఫ్లోరల్ కార్వింగ్తో వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 166 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 146 గ్రామ్స్. మీరు కొందరు ఏంటంటే ఇదే ప్యాటర్న్ తక్కువ వెయిట్లో కావాలి అనుకున్నా, లేదా మనకి ఇంత విడ్తొద్దు చిన్నగా కావాలి అనుకున్నా, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇష్టం ఉంటుంది కదా, అలాంటి కస్టమైజేషన్ మీరు 100% చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వడ్డానం చూస్తున్నారు కదండి, ఇలాంటి వడ్డానం పైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. సో ప్యాటర్న్ ఎలా అంటే మంచి బ్యూటిఫుల్ వడ్డానం, కార్వింగ్ అంతా పీకాక్స్, ఫెదర్స్, లీవ్స్ లాగా రన్ అవుతున్నాయి. మధ్యలో ఒక డిటాచబుల్ పెండెంట్ వచ్చేసింది, అది కూడా నక్షి కుందన్ ప్యాటర్న్ అన్నమాట. మధ్యలో అమ్మవారు అటు ఇటు కుందన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి మనకి పంకిన్ బీట్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ పెండెంట్కి వచ్చాయి, సైడ్ వడ్డానంకి వచ్చాయి. ఇప్పుడు మీరు అంటే నక్షి ప్యాటర్న్ అంటే నగలు వేసుకున్నప్పుడు ఇలాంటి వడ్డానం పెట్టుకున్నారంటే బాగుంటుంది. అదే వడ్డానంకి మనం మొజనైట్ పెండెంట్ పెట్టుకున్నామంటే విక్టోరియన్ కలెక్షన్ వాటికి కూడా సెట్ అవుతుంది. సో ఒక్కటి ఇలాంటి వడ్డానం ఉండి డిటాచబుల్ పెండెంట్ స్టైల్లో ఉన్నాయంటే మల్టిపుల్గా వేసుకోవచ్చండి. సో ఇలాంటి ప్యాటర్న్ మనకి గ్రాస్ వెయిట్ 134 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ 125 గ్రామ్స్ విత్ పెండెంట్ చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న డిఫరెంట్ పెండెంట్స్తో పేరప్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్గా ఉంది. బికాస్ మనకి అమ్మవారి రూపం, పైన గోపురంలో అంతా సీజెడ్ లైన్స్, అటు ఇటు పెద్దగా కట్ వర్క్ స్టైల్లో మనకి పీకాక్, ఫ్లోరల్స్ అంతా కూడా సీజెడ్స్ అండ్ గ్రీన్ స్టోన్, పైన అంతా క్రీపర్స్, స్కాలోప్ స్టైల్ అన్నమాట. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా పర్ల్ బాల్స్, పర్ల్ బాల్కి గోల్డెన్ క్యాప్ హెవీగా అండ్ వాటిపైన గ్రీన్ బీట్స్ స్మాల్ సైజ్లో. మనకి బెల్ట్ కూడా కంప్లీట్ పీకాక్ కార్వింగ్తో వస్తుంది. హెవీ లుక్ అండి, బ్రైడ్స్కి బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 260 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 206 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది ఒక బ్యూటిఫుల్ వడ్డానం. మనకి అంతా కూడా అంటే ప్లెయిన్గా కాకుండా ఇలా పీకాక్, ఫ్లోరల్స్ లాగా కార్వింగ్ వచ్చేసి మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, ఒక లైన్ ఆఫ్ సీజర్స్, కింద మ్యాంగోస్ కూడా సీజర్స్ గ్రీన్ స్టోన్తో. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 140 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 131 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. సో ఈ కలెక్షన్ ఏంటంటే కాస్త యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి మెయిన్గా చెప్పాలి అనుకుంటే. సో మనకి పైన స్కాలోప్ లాగా వచ్చింది,
వచ్చింది. ఇది వడ్డానం అంతా కూడా మనకి కార్వింగ్ లాగా పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూడండి, ఇది డిటాచబుల్ పెండెంట్ అనమాట. పీకాక్స్ మధ్యలో సీజర్స్తో ఫ్లవర్ ప్యాటర్న్, అండ్ ఇక్కడ చూడండి రూబీ కలర్డ్ స్టోన్తో బాక్స్ అండ్ సీజర్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడే మీకు గ్రీన్ బీడ్స్ ఇవ్వకుండా ఒక డ్రాప్ షేప్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ సీజర్స్తో ఇచ్చేసి వాటి నుంచి బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. ఇది డిటాచబుల్ కాబట్టి రోజు ప్రతి చిన్న వాటికి వడ్డానం అయితే పెట్టుకోం కదండి. నార్మల్ చిన్న ఫంక్షన్స్కి వీటినే బాజుబాన్ లాగా చోకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 128 grams ఉందండి, నెట్ వెయిట్ 124 grams. తక్కువ బడ్జెట్లో రెండిటికి బాగా సెట్ అవుతుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా కూడా ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా, లేదు మాకు ఈ ప్యాటర్న్ నచ్చింది తక్కువ వెయిట్లో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదండి, అలా ఏదైనా ఉన్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.